ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదికి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననుల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన ఆహాబును గూర్చియు, మయషేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గం జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి. నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రేజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుచుండగా అతడు వారిని హతం చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలె, ఆహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు. ఇదే యెహోవా వాక్కు. నెహెలామీయుడైన షెమయాకు నీవీ మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయషేయ కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి? అతడు నన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనెను గదా. అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా, యెహోవా నెహెలామీయుడైన షెమయాను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అతన్ని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నెహెలామీయుడైన షెమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదామని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలి ఉండడు.
నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.